స్వేచ్ఛ విహంగానివి కదా. అద్భుత కనిపించిన ప్రతి రాయిని రంగేస్తున్నావు, రంగులో పొలుగుతున్నావు. కాబట్టి ఇప్పుడు మీ ఇంగ్లీష్లో రాక్ ఆర్టిస్టా? బాగుంది కన్నా. నేను మనస్ఫూర్వకంగా అభినందిస్తున్నా. ఈ ఉస్మానియా యూనివర్సిటీ, ఈ అడవి ఇలా సాక్షిగా బుద్ధం చరణం గచ్చామి, సంగం చరణం గచ్చామి. అందశ్రీకి నాకు ఒక డైరెక్ట్ కొన్ని గంటలు చర్చలు జరిగేది. ఈ రాయి మీద నేను కూర్చునేవాడిని, అందశ్రీ గారు ఈ రాయి మీద కూర్చొని ఆయన శ్వాసకోశ సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. కొన్ని గంటలు ఒక మునిలాగా ఈ రాయి మీద కూర్చొని కొన్ని గంటలు, కొన్ని వందల గంటలు నాకు తెలిసి ఆయన ఈ రాయి మీద కూర్చొని తెలంగాణ గురించి కానీ మన భూమి గురించి కానీ ఆలోచించేవాడు. రకరకాల వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి సమాధానం మాట్లాడడం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కలిసే వాళ్ళని మాట్లాడడం, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లాంటివి చేసేవారు. ఈ రాయి మీద కూర్చొని, ఈ రాయి మీద తను కూర్చుంటే నేను వచ్చినప్పుడు ఈ రాయి మీద కూర్చునేవాడిని. అలాంటి ఒక మధురమైన జ్ఞాపకాన్ని గుర్తు చేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇది రేవంత్ రెడ్డి గారికి, అంతలోటి అందశ్రీ అన్న అభిమానులందరికీ గుర్తు చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. దీన్ని అందశ్రీ యొక్క పర్యాటక ప్రదేశంగా చేయాలనే ఒక డిమాండ్ కోసం ఈ వీడియోని చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయాలని, లైక్ షేర్ చేయడం ద్వారా ఈ వీడియో తెలంగాణలో ఉన్న అందరూ రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, అన్ని పార్టీల వారికి చేరడం, డిమాండ్ రావాలని, దీనికి ఈ వీడియో ద్వారా ఈ విషయం ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశం ద్వారా నేను నా యొక్క చిరు ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ, అందశ్రీని అత్యధికంగా గౌరవించే, అత్యంత ప్రాణాయతంగా చూసే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అందశ్రీ వనంగా, అందశ్రీ జ్ఞాన కేంద్రంగా చేయాలని కోరుకుంటూ మీ అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై భారత్, జై మూలవాసి.